First Samuel chapter 7 verse 12. We are going to meditate for today's meditation. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. మాట నాతో చెప్పండి. అప్పుడు సమూయేలు ఒక రాయిని తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెనని చెప్పి దానికి ఎబినేజరు అని పేరు పెట్టెను. ఈ వారము ప్రత్యేకంగా ఎబినేజరు అనే పేరును మనము ధ్యానం చేద్దాం. దేని గురించి ధ్యానం చేసుకుందామండి? ఎబినేజర్. ఈరోజు నా ప్రసంగం అంశం ఏంటిదంటే, గాడ్ ఆఫ్ ఎబినేజర్, ద వన్ హూ హెల్ప్స్ అస్. ఈరోజు నా ప్రసంగం అంశం ఏంటిదంటే, ఎబినేజరు మనకి సహాయము చేయువాడు. నాతో చెప్పండి, ఎబినేజరు సహాయము చేయువాడు. మీ పక్కన వారి వైపు తిరిగి చెప్పండి, ఎబినేజరు సహాయము చేయువాడు. ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ సడన్లీ సమ్ ప్రాబ్లం, టు హూమ్ వీ విల్ సీక్ ఫర్ హెల్ప్. మన జీవితాల్లో ఒక చిన్న సమస్య వచ్చిందనుకోండి, ఎవరి వైపు తిరిగి మన సహాయం వేడుకుంటాం? సహజంగా దేవుడా. ఫస్ట్ దేవుడు రారు. గాడ్ విల్ నాట్ కమ్ ఫస్ట్. ఫస్ట్ ఎవరు వస్తారు? మన డాడీ, మన మమ్మీ వస్తుంది ఫస్ట్. ఆ తర్వాత మన మామయ్య, మన అక్క, మన సహోదరులు వస్తారు. ఆ తర్వాత మనకు తెలిసిన స్నేహితులు, మన ఫోన్లో ఎక్కువగా మనం ఎవరితో మాట్లాడతామో వారికి ఫోన్ చేసి మన సహాయాన్ని వ్యక్తపరుస్తాం. ఈరోజు నేను మీతో ఒక వ్యక్తి గురించి ఒక టైటిల్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటిదంటే, ఎబినేజరు మనకి సహాయము చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్లో ఒక శ్రేష్టమైన మాట ఉంది. కీర్తనలు 121 కీర్తన మొదటి చరణము, Psalm 121 verse 1. ఇట్స్ వెరీ ప్రామినెంట్ వర్స్. ఇట్ సేస్, ఐ హావ్ లుక్ అపాన్ ది హిల్స్. నేను కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. ఇదిగో కొండల తట్టు నా చేతులెత్తుచున్నాను. కొండల తట్టు నా కనులెత్తి చూస్తూ ఉన్నాను. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? నాకు సహాయము కొండ మీద ఉన్న దేవుని దగ్గర నుంచి నాకు సహాయము కలిగిద్దా? కీర్తనాకారుడు అంటాడు, కీర్తనాకారుడు 121 కీర్తన మొదటి చరణములు అంటాడు, ఇదిగో కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి కలుగును. అంటే చాలా మంది ప్రజలు వారి సహాయం ఎక్కడి నుంచి పొందుకుంటున్నారు? చాలా మంది ప్రజలు వారికి సహాయము కొరకు ఎక్కడికి వెళ్తున్నారంటే, కొండల మీదకి వెళ్తున్నారంట. చాలా మంది జీవితాల్లో సహాయము పొందుకునే దాని కొరకు కొండ మీద ఉన్న వ్యక్తులు, లేకపోతే కొండ మీద పిలువబడుతున్న ఎవరైనా దేవుళ్ళు, దేవతలు కానీ వారి వైపు చూచి మాకు సహాయము చేయండి అని అడుగుతుంటే, కీర్తనాకారుడు 121 కీర్తన 2వ వచనం అంటాడు కదా, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఎవరి వల్ల సహాయం కలిగిద్ది? ఎవరి వలన సహాయం కలిగిద్ది? చెప్పాలి. ఎవరి వలన సహాయం కలిగిద్ది? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. In this world, people always tend towards someone and ask them to try to help them. ఈ రోజుల్లో ప్రజలందరూ కూడా మిగతా వారు వైపు తిరుగుతూ, మిగతా వారు వైపు చూస్తూ, వారికి ఏమని చేయమని కోరతారు? సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. ఇక్కడ ఓ మాట మీతో చెప్పాలనుకున్నాను, అది చెప్పి ముందుకెళ్తాను. 12వ వచనం అంటాడు కదా, అప్పుడు సమూయేలు ఏం చేశారండి? ఒక రాయిని తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఎంతవరకు, ఈ మాట నాతో చెప్పండి, ఎంతవరకు యెహోవా మనకు సహాయం చేసెను. ఎలా, దేనికి పెట్టాడు పేరు? ఒక రాయిని తీసుకున్నాడు. ఒక రాయిని తీసుకొని రాయిని ఆరాధన చేయడం కోసం పెట్టాడు అక్కడ. Samuel took a stone and he just kept between the Mizpah and between the Shenuk. He did not kept that stone to worship. మనం గుర్తు పెట్టుకోవాలి, ఈ సమూయేలు పెట్టిన రాయి దేనికోసం పెట్టాడు? మొక్కటానిక, ఆరాధన చేయడానిక? కాదు. రాళ్ళు ముందు ఆ కొబ్బరికాయలు కొడటానికో లేకపోతే వాటిని ఆరాధించడానికో కాదు. కానీ సమూయేలు ఎందుకు ఆ రాయిని నిలిపాడంటే, ఇట్ ఈస్ ఎ టైమ్ టు రిమెంబర్ ఫర్ దెమ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారు గుర్తు తెచ్చుకోవడానికి, when they come after 5 years, when they come after 20 years, whenever they see this stone, they will tell, okay, this is how the
లార్డ్ హెల్ప్డ్ us. ఎందుకని ఆ రాయిని ఈ సమూయేలు నిలబెట్టారంటే దానిని చూచినప్పుడల్లా వారికి గుర్తుకొచ్చేది ఏంటంటే నా దేవుడు నాకు సహాయం చేశాడు. హల్లెలూయా. ఆ రాయిని ఎందుకని నిలిపాడంటే వారి జ్ఞాపకాల్లో ఉంటాయి. బైబిల్లో ఈయనే కాదు, చాలా మంది కూడా there are many people in this Bible where they took a particular stone and naming in the, we could see Genesis chapter 28 verse 18. ఆది కాండము 28వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఒక ఆయన ఒక రాయిని తీసుకొని తల కింద పెట్టుకొని పడుకున్నాడు. there is one person who took a stone and slept on the stone. ఎవరు ఆ వ్యక్తి? ఎవరు? who is that person? యాకోబు. సో what was the dream that he got in the night? రాత్రి వచ్చిన తన కల ఏంటిది? ఆయనకు వచ్చిన what was the dream that Jacob received? There was a పెద్ద ladder, heaven and the earth. ఒక నిచ్చెనేసి angels were going up and angels were coming down. And he is telling the thing, this is a place where God's presence would be here. ఆయన చెప్తున్న ఒకే మాట, ఇది వేరొక స్థలము కాదు, ఇది దేవుని మందిరం అని బేతేలు నామకరణ చేశాడు. హల్లెలూయా. ఆ రాయిని తీసుకొని ఏమని నామకరణ చేశాడండి? బేతేలు. అంటే ఆ వ్యక్తికి ఎందుకని ఆ స్థలములో దేవునిని కలుసుకున్నాడు, ఆ స్థలములో దేవుని ద్వారా దర్శించబడ్డాడు, ఆ స్థలములో దేవుని దర్శనాన్ని చూచాడు, ఆ స్థలములో దేవుని స్వరం వినడం ద్వారా ఆ స్థలానికి ఒక పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడంటే ఇది బేతేలు, దేవుని మందిరం తప్ప మరి ఒకటి కాదు. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా ఈవెన్ అదే ఆది కాండం 22వ అధ్యాయము 14వ వచనము, Genesis chapter 22 verses 14 we could see Abraham, he was selling a particular place called Jaireh. అంటే ఆయన కూడా అబ్రహాము తన జీవితంలో బలి అర్పించడానికి ఇస్సాకుని తీసుకెళ్ళేటప్పుడు అక్కడ తన కొడుకును బదులు దేవుడు యెహోవా ఈరేగా ఉంటూ ఎలా అయితే ఒక గొర్రె పిల్లను సిద్ధపరిచాడో తన జీవితంలో కూడా ఆ స్థలాన్ని, ఆ బలిపీఠాన్ని ఆ కొండ మీద తన పొందుకున్న అనుభూతిని బట్టి చెప్తున్నాడు యెహోవా ఈరే అని. హల్లెలూయా. సమూయేలు ఏమని చెప్పాడు? సమూయేలు ఏమని చెప్పాడు దేవుని గురించి? ఎబెనేజరే అని చెప్పాడు. తర్వాత యాకోబు ఏమని చెప్పాడు? ఇది దేవునిని బేతేల్ అని చెప్పాడు. ఈ అబ్రహాం ఏమని చెప్తానంటే యెహోవా ఈరే. ఇంకో వ్యక్తిని మీకు చూపిస్తాను. నిర్గమకాండము 17వ అధ్యాయం 15వ వచనం. Exodus chapter 17 verse 15, there we could see one person called Moses while he was fighting against the Amalekites, and he built one altar and he was telling it is a god of Nissi. అంటే జయమిచ్చు దేవుడు యెహోవాయే నిస్సి, ఆయనే మాకు జయమిచ్చాడని ఒక్కొక్క నామకరణ ఆయన దేవునికి ఇచ్చినట్టుగా నిర్గమకాండం 17వ అధ్యాయము 15వ వచనంలో కనపడుతున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్లో ఇన్ ద బైబిల్ దేర్ ఆర్ మెనీ నేమ్స్ ఆఫ్ గాడ్. ప్లీజ్ డు లుక్ టువర్డ్స్ మీ. బైబిల్లో చెప్తుంది, బైబిల్లో చాలా నామకరణలు ఉన్నాయి దేవునికి. యెషయా 9:16 ఏముంది? యెషయా 9:16 ఏముంది? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి. అంటే Jesus has many names. The God we worship, he has many names. ఆయనకి చాలా నామకరణలు ఉన్నవి. వాటిల్లో కొన్ని నామకరణలు ఇప్పుడు చెప్పాను. ఏంటిది? ఎబెనేజరు, యెహోవా ఈరే, తర్వాత యెహోవా నిస్సి. అలా చాలా మంది జీవితాలలో వారు ఎలా దేవునికి నామకరణ ఇవ్వగలిగారంటే వారు జీవితాల్లో దేవుని వ్యక్తిగతంగా అనుభూతి చెంది ఉన్నారు. హల్లెలూయా. ఈ మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. వారి జీవితాలు ఎందుకని అలాంటి పేర్లు ఇవ్వగలిగారు? వాళ్ళ జీవితాలలో ఎబెనేజరే, యెహోవా ఈరే, యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా నిస్సి అని ఒక్కొక్క నామకరణ ఎందుకని ఇవ్వగలిగారంటే all of the people have experienced God very personally. వారి జీవితాలలో దేవునిని వ్యక్తిగతంగా ఏం చేశారండి? అనుభూతి చెంది ఉన్నారు. వ్యక్తిగతంగా ఏం చేసి ఉన్నారు? అనుభూతి చెంది ఉన్నారు. మీకు అర్థమై భాషలో చెప్తా. ఇప్పుడు నేను మీకు అసలు మీకు పంచదార అంటే తెలీదు. నాకు వెళ్ళి చూడండి ఒకసారి. యూ డోంట్ నో అబౌట్ షుగర్, ఐ గేవ్ ద షుగర్ టు యూ. షుగర్ తింటారు, మీరేమంటారు? ఇది చాలా తీయగా ఉందంటారు. ఇప్పుడు నేను మీకు ఉప్పు ఇస్తాను, మీకు ఉప్పు సంగతే తెలీదు. ఉప్పు నాలుక మీద వేసుకోగా ఎలా ఉంటుంది? ఇట్ విల్ బి వెరీ సోర్, ఉప్పగా ఉంటుంది. అంటే అన్లెస్ అండ్ అంటిల్ యు టేస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ యూ కెన్ నాట్ టెల్ హౌ ఇట్ ఈస్. అంటే మన జీవితాలలో దాన్ని మనం రుచి చూసి దాన్ని మనం తిని అది అర్థం చేసుకునేదాకా అది తీయగా ఉండిద్దో పొల్లగా ఉండిద్దో మనకి
తెలియదు. ఒకసారి అంటే ఏదైనా ఒకటి మనము అనుభూతి చెందేంత వరకు, అన్లెస్ అండ్ అంటిల్ వి ఎక్స్పీరియన్స్ సంథింగ్ వి కెన్ నాట్ నో వాట్ ఇట్ ఈస్. మన జీవితాలలో ఏదైనా సరే అది అనుభూతి చెందేంత వరకు అది ఎలా ఉండిద్దో ఏదో మనకు తెలియదు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే, యేసయ్యా నీవు ఎవరై ఉన్నావో నేను వ్యక్తిగతంగా అనుభూతి చెందాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ మాట నాతో చెప్పండి, యేసయ్యా మీరెవరై ఉన్నారో నా వ్యక్తిగత జీవితాలలో నేను అనుభూతి చెందాలి. లార్డ్ హెల్ప్ మీ టు ఎక్స్పీరియన్స్ హూ యు ఆర్. లార్డ్ హెల్ప్ మీ టు అండర్స్టాండ్ హూ యు ఆర్. దేవా నా జీవితాలలో, నా వ్యక్తిగత జీవితాలలో మీరు ఎవరై ఉన్నారు, మీరు ఎట్టివారై ఉన్నారు అని మన జీవితాలలో ఆయన మనం స్పష్టంగా తెలుసుకున్నప్పుడు మన దేవుడిని మనం ఎప్పుడు విడిచిపెట్టము. హల్లెలూయా. మీరు బైబిల్లో ఏ మాట అని తీసుకోండి, ఏ నామకరణని తీసుకోండి, ఆ నామకరణలన్నీ కూడా వారి జీవితాలలో వారికి దేవునికి ఉన్న సంబంధం ద్వారా ఆ నామకరణలు అనేవి బయటికి రావడం జరిగింది. ఆల్ ద టైటిల్స్ ఇన్ ద బైబుల్ వి కుడ్ సీ దోస్ ఆల్ కేమ్ అవుట్ ద రీజన్ బికాస్ they have a personal experience with the God. That's the reason different names have been given for the God. So ఈ ఉదయకాల సమయంలో ఎబెనేజర్ దేవుని గురించి 1-2 మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. ద ఫస్ట్ థింగ్ దట్ ఐ వాంట్ టు మెన్షన్ యూ ఇస్ దట్ ఎబెనేజర్ ద వన్ హూ హెల్ప్స్ వెన్ నో వన్ ఈస్ హెల్పింగ్ us. మొదటి మాట, ఎబెనేజరు మనకు ఎవరు సహాయము చేయని వేళలో సహాయము చేయవాడు. నాతో చెప్పండి, ఎబెనేజరు మనకు ఎవరు సహాయము చేయని వేళలో సహాయము చేయవాడు. ఎబెనేజర్, I was meditating on this word. I was praying in the presence of God. దేవుడు ఒక 2 ఆలోచనలు ఇచ్చారు. ఎబెనేజర్ గురించి ఇచ్చిన మొట్టమొదటి ఆలోచన ఏంటంటే, ఎబెనేజర్ అయిన నేను నీకు ఎవరు సహాయం చేయనప్పుడు నేనే నీకు సహాయం చేస్తాను. హల్లెలూయా. The God is revealing himself to the people that when there is no one to help you, when there is no one to find out and to seek help from them, I am there for you to help you. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఎవరినైనా వెతుక్కొని సహాయము పొందుకుందామంటే ఎవరు సహాయము చేయని వేళలో ఆయన సహాయము చేసేవాడు. అందుకే ఒక మాట ఉంది కదా, కీర్తనలు 124 కీర్తన 8వ చరణము. 124 కీర్తన 8వ చరణంలో ఒక మాట ఇలా ఉంటది, భూమి ఆకాశములు సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. నాదే మాట చెప్పండి, యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. మన జీవితాల్లో ఏదైనా ఒక పరిస్థితి వచ్చినప్పుడు, మన జీవితాల్లో ఏదైనా కష్టము రాగానే, when we experience any difficulty in our lives, when we experience any problems in our lives where we are running after to find out help for us, మన జీవితాల్లో, మన వ్యక్తిగత జీవితాలలో సహాయము కావాలనుకున్న సమయంలో, మన జీవితాలలో ఇబ్బంది ఉన్న సమయంలో మనము ఎవరి దగ్గరికి సహాయము కొరకు వెళుతున్నామో ప్రశ్న వేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను అడిగిన ప్రశ్న మీకు అర్థమైందా? ఏంటిదా ప్రశ్న? ఏమడిగాను ప్రశ్న? నాకు సమస్య వచ్చినప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్తున్నా? నాకు సమస్య వచ్చినప్పుడు నాకు సహాయం కొరకు నేను ఎవరి దగ్గరికి వెళ్తున్నాను? నాకు పలానా పరిస్థితి, పలానా ఇబ్బంది వచ్చినప్పుడు నేను ఎవరి దగ్గరికి వచ్చాను? బైబిల్లో ఇజ్రాయెల్ ప్రజల గురించి ఒక మాట చెప్తున్నారు. వాళ్ళకి సమస్య వస్తే దేవుని దగ్గర రావట్లేదంట. ఎక్కడికి వెళ్తున్నారు? ఐగుప్తు వెళ్తున్నారంట. వారికి సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గర రావట్లేదంట. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 7వ వచనము. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 7వ వచనం, ఇజ్రాయెలైట్స్ దే వర్ నాట్ గోయింగ్ టు సీక్ ఆఫ్టర్ గాడ్ టు రిసీవ్ హెల్ప్. వారు దేవుని దగ్గర నుంచి సహాయం పొందుకునే దాని కొరకు దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు. కానీ వారు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు సహాయం కోసం? ఐగుప్తు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. ఐగుప్తులు అంటే ఎవరు? ధనవంతులై ఉన్నారు. ఐగుప్తులు అంటే ఎవరు? దే ఆర్ ద పవర్, దే ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ మోర్ మనీ, దే ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ మోర్ చారియట్స్, దే ఆర్ ద పీపుల్ నోన్ ఫర్ వెరీ వెల్త్ అండ్ వెరీ మైటీ ఆర్మీ. ఎందుకని ఇజ్రాయేల్ ప్రజలు సహాయం కొరకు ఐగుప్తుల దగ్గరికి వెళ్తున్నారంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వారి దగ్గర సైన్యం ఉన్నది. ఈరోజు మనకి సమస్య రాగానే మనము ఒకవేళ ఇజ్రాయేల్ ప్రజల వల్ల ఐగుప్తు దగ్గరికి వెళ్తున్నామేమో,
మన వ్యక్తిగత జీవితాలలో ఏదైనా చిన్న చిన్న పరిస్థితులు రాగానే, వ్యక్తిగత జీవితాలలో బిడ్డల గురించి కానీ, కుటుంబ విషయం కానీ ఏదైనా సహాయం రాగానే ధనవంతుల దగ్గరికి పరిగెత్తుతున్నామేమో, లేకపోతే పేరు ప్రఖ్యాతలు కలిగిన ప్రజల దగ్గరికి పరిగెత్తుతున్నామేమో. వీరు కూడా అంటారు కదా, ఐగుప్తి సహాయం ఎలాంటిదంట? నిష్ప్రయోజనమైనది, పనికి మాలినది, అది ఇదే మాత్రము దేవుని దృష్టిలో యోగ్యమైనది కాదు. మన వ్యక్తిగత జీవితాలలో ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ఐగుప్తు దగ్గరికి వెళ్ళి మనము సహాయం పొందుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే 31వ అధ్యాయం, యెషయా గ్రంథం 31వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. 31వ అధ్యాయం మొదటి వచనం అంటాడు కదా, ఇజ్రాయేలులంట పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టట్లేదంట, యెహోవా యొద్ద విచారం చేయట్లేదంట. ఆ దేవుని సహాయము లేకుండా వాళ్ళ సహాయము కొరకు ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఐగుప్తు దగ్గరికి వెళ్తున్నారు. గుర్రాలను ఆధారం చేసుకున్నారు. వారి రథాలు కావాలి, వారి విస్తారమైన రౌతులు కావాలి, ఇదిగో వారికి బలాఢ్యులు ఉండాలని ఎవరిని ఆశ్రయిస్తున్నారు? ఇజ్రాయేలు ప్రజలు. If you see in Isaiah chapter 31 verse 1, Isaiah chapter 30 verse 7, we could see when there was some problem for Israelites, they were not going after God to help, but they're going after the Egyptians. వాళ్ళకి సమస్య రాగానే సహాయం కొరకు ఎవరి దగ్గరికి రావట్లేదంట? దేవుని దగ్గరికి రావట్లేదు. సహాయం కొరకు దేవుని దగ్గర రాకుండా ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఐగుప్తు ప్రజల దగ్గరికి వెళ్ళారు. ఐగుప్తు ప్రజల దగ్గర ఏముంది? గుర్రాలు, రథాలు, రౌతులు, బలాఢ్యులు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మాకెవరు సహాయం చేస్తారు అనుకుంటున్నారు? మనుషులు. వాళ్ళు అనుకుంటున్నారు మాకు ఆపద సమయంలో మాకు మనుషులు సహాయం చేస్తారు అనుకుంటున్నారు. బైబిల్లో ఒక మాట స్పష్టంగా మీకు చెప్తాను. కీర్తనలు 60వ కీర్తన 11వ చరణం, Psalm chapter 60 verse 11 very clearly says, Psalm chapter 60 verse 11 very clearly says, the help of the man is it is చాలా వ్యర్థమైనది, ఇట్ ఈస్ వెరీ వేస్ట్ అంట. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనుషుల సహాయం ఎలాంటిదంట? మనుషుల సహాయం వ్యర్థమైనది. మీ వ్యక్తిగత జీవితాలలో ఈ దినము నుంచి ఏ అవసరం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఎవరి దగ్గరికి పరిగెత్తకూడదు? రౌతుల దగ్గరికి పరిగెత్తకూడదు, రథాలు ఉన్న వాళ్ళ దగ్గరికి పరిగెత్తకూడదు, లేకపోతే బలాఢ్యులున్న మనుషుల దగ్గరికి, ధనవంతుల దగ్గరికి, పేరు ప్రఖ్యాతులు ప్రతిష్ఠలు పొందుకున్న వారి దగ్గరికి వెళ్తే నా పని అయితే అనుకోవద్దు. వాళ్ళని కలిస్తే పని అయితే, వీళ్ళని కలిస్తే పని అయితే అనుకోవద్దు. నీ పని కావాలంటే ఎబెనేజర్ దగ్గరికి రావాలి. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. If you want any help, if you are in a place, if you are in a needy to receive any help, we should not go after any Egyptians or any rich people. If we want to receive the help, we have to run after, we have to go towards the God of Ebenezer. మనకి సహాయం పొందుకునే దాని నిమిత్తము మన పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో మనం వెళ్ళవలసినది ఒకే ఒక వ్యక్తి. ఆయన ఎవరంటే ప్రభువు అయిన యేసు ప్రభువారు అయి ఉన్నాడు. హల్లెలూయా. In Hebrews chapter 12, in Hebrews chapter 13 verse 6 clearly says, in Hebrews chapter 13 verse 6 very clearly says, హెబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం అంటాడు, God is my help, what a man can do. అక్కడ 13వ అధ్యాయం 6వ వచనం అంటాడు హెబ్రీయుల రాసిన పత్రిక, ప్రభువే నాకు సహాయుడు, నరుడు నాకేమాత్రం చేయగలడు. ఈ మాట నాతో చెప్పండి, ప్రభువే నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు. What man can do in our difficulty, what human can do, human doesn't have any power, human doesn't have any capability. మనుషునికి ఏ శక్తి లేదు, ఏ బలము లేదు. మనందరము కూడా దేవుని జీవము లేని వారమై ఉన్నాము. మనలో ఎటువంటి శక్తి, ప్రభావం, మహిమ లేదండి. మన జీవితాలలో సహాయము కావాలంటే మనము పరిగెత్తవలసినది ఏదైనా ఉందంటే ఎబెనేజర్ అయిన దేవుని దగ్గరికి పరిగెత్తాలి. హల్లెలూయా. ఎవరి దగ్గరికి వెళ్ళాలి సహాయం పొందుకునే దాని నిమిత్తము? నీకు ఒక మాట చెప్తాను. ఫస్ట్ పార్ట్ ఏంటిది? ఫస్ట్ పాయింట్, ఎబెనేజర్ ద వన్ హూ హెల్ప్స్ వెన్ దేర్ ఇస్ నో వన్ ఇస్ హెల్పింగ్. మొదటి మాట ఏం చెప్పాను? ఎవరు సహాయము చేయని వేళలో అసలు దేవుడు ఎప్పుడు గుర్తుకొస్తారు చెప్పండి? అసలు ఫస్ట్ మన వ్యక్తిగత జీవితాలలో when there is no one to help us,
When there is no one can't be, we are not able to find to help that time, there is a God of Ebenezer who can help us. Praise the Lord, hallelujah. మనకు సహాయము చేయటానికి మన కనులకి ఎవరు కనబడినప్పుడు, బైబిల్ ఒక మాట మీకు చెప్తా మీకు అర్థం అవటానికి. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. 2 Kings chapter 7 verse 2. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనంలో చదువుకుంటే అక్కడ జరిగిన పరిస్థితి ఏంటిదంటే, ఒక దేశము చుట్టూ, షోమ్రోను పట్టణము చుట్టూ శత్రువులు వచ్చి చుట్టడేసేసారు. షోమ్రోను అక్కడ మనం చదివినట్లయితే ముందు అధ్యాయాలలో 6వ అధ్యాయంలో కూడా ఎంతగానో భయంకరంగా శత్రువులు వచ్చి పట్టణాన్ని చుట్టూ నలుమూలల వాళ్ళు వచ్చేసారండి. సిరియా రాజు వచ్చేసి మొత్తము తన సైన్యముతో షోమ్రోను పట్టణాన్ని ముట్టడి వేశారు. వీళ్ళు బయటకు వెళ్ళటానికి అవకాశం లేదు. లోపలలో బయట లోపల రావడానికి, బయట లోపలికి వెళ్ళటానికి ఎటువంటి అవకాశం లేకుండా షోమ్రోను పట్టణం అంతా కూడా వాళ్ళు చుట్టుముట్టి వేశారు. వారికి సహాయం చేసే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. వాళ్ళ పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే, మనుషులను చంపుకొని తినే పరిస్థితికి వచ్చింది. ఎక్కడ దాకా వచ్చింది? కరువు. మనుషుని చంపుకొని తినే అంత కరువు వచ్చేసింది. వారికి ఉన్న రాజు కూడా సహా చదువుకుందాం 6:26లో 6:26 ఇట్ సేస్, నా ఏలినవాడా సహాయం చే. 27 అంటాడు, యెహోవా నీకు సహాయము చేయనిది నేను ఎక్కడ నుండి నీకు. అంటే ఇప్పుడు మనకు సహాయం చేసేది మనుషుడా దేవుడా? చెప్పండి మీ పక్కన వారికి, షేక్ హ్యాండ్ చెప్పండి మీ పక్కన వారికి, గివ్ ద హ్యాండ్ టు ద నెక్స్ట్ ద పర్సన్ అండ్ టెల్, హ్యూమన్ కెనాట్ హెల్ప్ యూ, ఓన్లీ గాడ్ ఆఫ్ ఎబెనెజర్ విల్ హెల్ప్ యూ. చెప్పండి, మనుషుడు నీకు సహాయం చేయడు, ఎబెనెజరే నీకు సహాయం చేస్తాడు. చెప్పారా? నా పక్కన మా ఎగ్జామ్లో సహాయం చేసేది మమ్మీ, నువ్వు వరి అవద్దు, పాస్ అవుతా, అదిగా చెప్పాల్సింది. మమ్మీ నన్ను డోంట్ వరీ, దేర్ ఈస్ వన్ గర్ల్ అహెడ్ ఆఫ్ మీ, టాపర్, ఐ విల్ పాస్, అదిగా చెప్పాల్సింది. మనుషులు నాకు ఎవరో సహాయం చేయరు, యెహోవా మాత్రమే నాకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. మీ జీవితంలో ఏ పరిస్థితులైనా సరే మనుషుల చేతుల వైపు చూడదు. మన జీవితంలో ఏ సమస్యలు ఉన్నా సరే ఎటువంటి మనుషుల ముఖం వైపు చూడొద్దండి. మనం చూడాల్సింది ఎబెనెజర్ దేవుని వైపు చూస్తే ఆయనే మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఆ ప్రజలందరూ కూడా, సేవకులు అందరూ, రాజులు దేవుని సన్నిధిలో మొరపెట్టి దేవుడు సహాయం కొరకు ఎదురు చూస్తుంటే దేవుడు 4 కుష్ఠరోగులను వాడుకున్నాడు. ఎవరిని వాడుకున్నారండి? వాళ్ళకి ఏదైనా బలం ఉండిద్దా? చప్పట్లు కొట్టగలరా? నడవగలరా? పరిగెత్తగలరా? వాకింగ్ చెప్పగలరా? ఏమీ చేయలేదు. 4 కుష్ఠరోగులను దేవుడు వాడుకున్నారు. అక్కడ ఒక మాట ఉంది, ఒక మాట మీకు చూపిస్తే 7వ అధ్యాయం 2వ వచనం ఒక మాట చదువుకుందాం. లెట్స్ రీడ్ చాప్టర్ 7 verse 2. ఇట్ సేస్, when there is one emperor, he is not emperor, one authority person says like this. 2వ వచనం చదువుకుందాం. ఎవరి చేతి మీద రాజుకు ఆనుకొని ఉండునో, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా. మొదటి వచనం చదువుకుంటే అంటాడు, రేపు ఈ వేళకల్లా ఎలీషా వచ్చి చెప్తాడు, బై ద నెక్స్ట్ డే, బై దిస్ టైమ్ యూ విల్ సీ దేర్ విల్ బి గ్రేట్ మిరాకిల్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ద షోమ్రోన్. తెల్లారి ఈ సమయానికల్లా షోమ్రోనులో రూపాయికి 1 మానిక సన్నని పిండియు, రూపాయి 1కి 2 మానికల యావలు అమ్మబడనంటే అక్కడ అధిపతి అంటాడు, దేవుడు కిటికీ తెరిచిన. వాట్ ఈస్ టెల్లింగ్ verse 2? ఇట్స్ ఆ వ్యక్తి అన్నాడు, ఈవెన్ ఇఫ్ గాడ్ ఓపెన్స్ ద విండోస్ ఆఫ్ ది స్కై డజంట్ హ్యాపెన్. చాలా మంది ఇలానే చెప్తారు మన జీవితాల్లో, ఎంత కొట్టుకున్నా ఎంత చేసినా నీకేం కాదులే అమ్మాయి, నీకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరని చాలాసార్లు ప్రజలు మనల్ని బలహీనపరచవచ్చు, మనల్ని కృంగించింపజేయచ్చు. నీకు చేత కాదు, నీ వల్ల కాదు, దీని నుంచి నువ్వు బయటికి రాలేవని చెప్పొచ్చు. మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు సహాయం చేసేది మనుషుడు కాదు, మనం ఆరాధించే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు సహాయము చేయని వేళలో ఎబెనెజర్ సహాయం చేయగలడు. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము మనం చదువుకున్నాం 12వ వచనములో. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనములో ఎబెనెజర్ దేవుడు అని చదువుకున్నాం. ఒక మాట మీకు నేను చూపిస్తాను. 7వ అధ్యాయం 2వ వచనం చదువుకుందామండి. 7వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. మందసము కిర్యాతారీములో నుండిన కాలము
20 సంవత్సరాలు ఆయను. అంటే అర్థమైందంటే వారికి ఓటమి ఎన్ని సంవత్సరాలైంది? 20 సంవత్సరాలు ఓడిపోయారు. ఈవెన్ ఆఫ్టర్ 20 years they're experiencing lot of defeat in the Israelites life. 1 Samuel chapter 7 verse 2. వాళ్ళు ఏం చేశారో చెప్పమంటారా? ఏం చేశారో చెప్పమంటారా? 7వ అధ్యాయంలో చదువుకుందాము. 7వ అధ్యాయంలో 14 వచనం చదువుకుందాం. ఆ ఉమ్ వాళ్ళు పట్టణాలను లాగేసుకున్నారు. దే హావ్ క్యాప్చర్ ద సిటీస్. చదువుకుందాం. ఆ ఆ ఉమ్ ఉమ్ చాలండి. 20 సంవత్సరాల బట్టికి దే హ్యావ్ ఏ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డిఫీట్, ఎక్స్పీరియన్స్ ఆఫ్ లాస్. 20 సంవత్సరాల బట్టికి గ్రామాలు, పొలాలు, ఇల్లులు, ఆస్తి అంతస్తులు మొత్తం లాగేసుకున్నారండి. వారికి సహాయం చేయడానికి ఏ న్యాయాధిపతి లేడు. వారికి సహాయం చేయడానికి ఏ రాజు లేడు. వారికి సహాయం చేయడానికి ఏ వ్యక్తి ప్రయత్నించినా కూడా ఓడిపోతున్నారు. వారికి సహాయం చేయడానికి ఒక దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. ఆయన ఎబెనేజర్ అయి ఉన్నాడు. హల్లెలూయా. 20 సంవత్సరాల దాకా వారి జీవితంలో ఎవ్వరు సహాయం చేయట్లేదు. ఆ టైంలో దేవుడు తనకు తాను ప్రత్యక్షపరచుకొని చెప్పిన విషయం ఏంటంటే, మీ జీవితాల్లో ఎవ్వరు సహాయం చేయట్లేదా? నేను వచ్చి మీకు సహాయం చేస్తాను. మన జీవితాల్లో మనుష్యులు మనకు సహాయం చేయని వేళలో ప్రభువే మనకి సహాయము చేయునుగాక. మీ పక్కన వారి వైపు తిరిగి చెప్పండి. మీ పక్కన వారి వైపు తిరిగి చెప్పండి. మీ జీవితంలో ఎప్పుడైనా నాకు ఎవరు సహాయం చేయట్లేదు అనుకుంటున్నావా? అదే సమయంలో ఎబెనేజరు నీకు సహాయం చేస్తాడు. When we feel there is no one is helping in my life, that will be the moment God of Ebenezer will help us. రెండో మాట చెప్తాను. రెండో మాట ఎబెనేజర్, the one who helps when we pray unto him. ఎబెనేజరు మొరపెట్టినప్పుడు మనకి సహాయం చేయవాడు. నాతో ఈ మాట చెప్పండి. ఎబెనేజరు మొరపెట్టినప్పుడు మనకు సహాయం చేయవాడు. ఒకటి, ఆయన మనకి ఎప్పుడు సహాయం చేస్తానంటే మనకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేనప్పుడు. ఒకవేళ 7 ద్వారాలు మూతపడ్డాయేమో, లేకపోతే మనకు వచ్చే ద్వారం అంతా మూతబడినప్పుడు ఆయన సహాయం చేస్తాడు. రెండోది ఏంటిదంటే, ఎబెనేజర్ అనే దేవుడు ఆయనకి మొరపెట్టినప్పుడు మనకి సహాయం చేసేవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు మాట్లాడేది బొమ్మ కాదండి. నువ్వు మాట్లాడేది మనిషితో కాదు. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను. సంబడి కాల్ యూ, బ్రదర్ ప్లీజ్ గివ్ మీ 5,000 అని ఫోన్ చేశారు. Will you pick that call for the first time? You tell, okay, I don't have money. When they will call second time, will you take the phone? నీకు ఫస్ట్ ఎవరో ఫోన్ చేశారు, అమ్మా నాకు ఒక 5,000 కావాలమ్మా అని ఫోన్ చేశారు. మాట్లాడావు, ఏమంటావు? నాకు ఆ డబ్బులు లేవని ఫోన్ పెట్టారు. మళ్ళా గంట తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు, అంటే నాకు ఒక 5,000 కావాలని. వాళ్ళే ఫోన్ ఎత్తితే ఎత్తవా? ఎత్తవు. మూడోసారి కూడా చేస్తారు, అయ్యా నాకు డబ్బులు కావాలని ఫోన్ చేస్తారు. ఎత్తుతావు ఎత్తవా? ఎత్తవు. నువ్వు ఎవరిని అడుగుతున్నావు ఇప్పుడు? మనిషిని. Man, when we go and try ask the human, help me, they won't help. మనుషుల దగ్గరికి వెళ్ళి నాకు సహాయం చేయండి, వారికి సహాయం చేయరు. రెండో మాట ఏం చెప్పదలిచారంటే, ఎబెనేజర్ దగ్గరికి వచ్చి ఎవరైతే మోకరించి దేవుడి సన్నిధిలో మొర పెడతారో దేవుడు వారికి సహాయం చేస్తాడు. హల్లెలూయా. నీ సహాయం కొరకు ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి? If you receive any help, you should not go and ask some people. We have to come to the God of Ebenezer. We have to cry unto him. We have to pray in his presence. ఆయన మనకి సహాయం చేసేవాడు. ఒక మాట మీకు చూపిస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయం 7వ వచనం. 2 Chronicles chapter 32 verse 7. 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనములో అక్కడ హిజ్కియా రాజు ఒక అద్భుతమైన మాట చెప్తాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనములో ఒక మాట, కింగ్ ఆఫ్ ఎజికియా సేస్ వండర్ఫుల్ వర్డ్. చదువుకుందామండి. 7వ వచనములో, మీరు దిగులు పడవద్దు, మీరు ధైర్యం విడవద్దు. ఆ ఆ ఆ ఆ అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. ఈ మాట నాతో చెప్పండి. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే మనకు సహాయము కంటే ఎక్కువ సహాయము
మనకు కలదు. ది కింగ్ ఆఫ్ హిస్కియా సేస్ ద మోర్ సపోర్ట్ ఫర్ హిమ్ ఇట్ ఈస్ వెరీ లెస్ ఇఫ్ వి కంపేర్ ద హెల్ప్ దట్ వి హ్యావ్. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నాకు సహాయం ఎక్కువగా ఉందయ్యా, మీరు భయపడవద్దు, దిగులు పడవద్దు, అతనికి కలిగిన సహాయం కంటే ఎక్కువ సహాయం మనకి కలదు. మనం ఏమనుకుంటామంటే, నీకు బాగా సపోర్ట్ ఉందనుకుంటా కదా, నీకు బాగా సహకరించే వాళ్ళు ఉన్నారంట కదా, ఇదిగో మీ వాళ్ళు వీళ్ళు మీకున్నారంట కదా అని చెప్తుంటే నువ్వు చెప్పాల్సిందంటే, నీకు వాళ్ళందరూ ఉన్నారేమో, నా సహాయాన్ని పోల్చుకుంటే నీది చాలా తక్కువ. హల్లెలూయా. We should say like this. If somebody would tell, I have this person, I have that person, you should say like this, oh, you might have such people, but the more I have, if I compare with you, you are very less. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఎప్పుడు చెప్పవలసిన మాట హిజ్కియా వలె, మనుషులకి సహాయం ఉన్నదేమో, నీ పక్కన ఉన్న వారికి ఎక్కువ మంది వారికి సపోర్ట్ ఇస్తున్నారేమో, మనం చెప్పవలసింది ఏంటంటే, వారికంటే ఎక్కువ సహాయం ఎవరికి ఉంది? మనతో ఎవరున్నారు? మనతో ఎవరున్నారు? ఎబెనేజర్ ఉన్నారు. మనతో ఎవరున్నారు? ఎబెనేజర్ దేవుడు ఉన్నాడు. అందుకే రెండో మాట చెప్తున్నాను, ఎబెనేజర్ అనే దేవుడు మొర పెట్టినప్పుడు మనకి సహాయం వచ్చేవాడు. అదే 32వ అధ్యాయము 20 వచనం చదువుకుంటే, చాప్టర్ 32 వర్స్ 20, 32వ అధ్యాయము 20 వచనం మనం చదువుకుంటే, హిజ్కియా యెషయా అనే ప్రవక్త ఆకాశము తట్టు చూసి మొర్రపెట్టి ప్రార్థన చేశారంట. In 32 verse 20 it says, king of Hizkiah, prophet Isaiah turned towards the heaven and they were praying and they crying in the presence of God. వారి జీవితాలలో ఆ అష్షూరు రాజు, ఆయన పేరు సన్హరీబ్ అనుకుంటా, అష్షూరు అనే రాజు ఆయన ఎంతగానో వీరి దగ్గరికి వచ్చి భయంకరంగా తిట్టాడండి. మీ దేవుడు ఏం చేస్తాడు? 32వ అధ్యాయం మనం చదువుకున్నట్టు 13వ వచనంలో చాలా భయంకరంగా తిడతాడు. ఇదిగో మీ దేవుడు అలా, ఇదిగో మీ రాజు మిమ్మల్ని చంపాలనుకుంటున్నాడు, మీ దేవుడు మిమ్మల్ని విడిపించలేడు అని చాలా విధాలుగా తిట్టి 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 తనకి సహాయం చేసేవారు ఎవరు లేకుండా తీసేశాడు. ఒక మాట మీతో చెప్తాను, God victory the reason because God of Ebenezer help him when he prayed in his presence. హిజ్కియా రాజు ఎప్పుడు గెలిచాడంటే, హిజ్కియా రాజు ఎప్పుడు జయము కలిగిందంటే, తనకి ఎవరు సహాయం లేక నిస్సహాయుడిగా మార్చబడి దేవుని చెంత చేరి దేవుని వైపు ఆకాశము తట్టు కళ్ళెత్తి ఏడ్చి మొరపెట్టి ప్రార్థన చేశాడు. కాబట్టి దేవుడు తన దూతనికి ఎంతగా పంపించాడు. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తే దేవుడు దూతను పంపించారంటారా? మనం ప్రార్థన చేస్తే దేవుడు కాకులు పంపించలేడా? Won't God send the ravens for us? Won't God send the angel for us? మన కొరకు దేవుడు పంపించలేడంటే, ఆయన మనము చేసిన ప్రార్థన తగినట్టుగా అవసరం వస్తే కాకులనైనా, అవసరం వస్తే ఆయన దేవదూతనైనా పంపించగలడు. హల్లెలూయా. దేవదూత రూపంలో ఏదో ఒక మనుషుని పంపిస్తాడు. ఇర్మియా 33:3 ఏంటిది? నాకు మొర్రపెట్టుము, కాల్ ఆన్ టు మీ ఐ విల్ ఆన్సర్ టు యూ. అదేనయ్యా నా ఫోన్ నెంబరు దేవుడికి. నీకు సహాయము కొరకు మనుషులకు ఫోన్ చేయొద్దు, నీ సహాయము కొరకు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు. నువ్వు వెళ్ళవలసిన ఎవరి దగ్గరికి అంటే, ఎబెనేజర్ అయిన దేవుని దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. ఎబెనేజర్ అనే దేవుడు మొరపెట్టినప్పుడు సహాయం చేసేవాడు. ఆయన మనకి సహాయము చేస్తే మనము సైన్యాన్ని జయించవచ్చు. ఆయన మనకు సహాయం చేస్తే సాతాను శక్తుల మీద జయము కలిగిద్ది. ఆయన మనకు సహాయం చేస్తే ఆర్థిక పరిస్థితులైన, రోగములైన, ఎటువంటి సమస్యలైనా సరే ప్రతి వాటి మీద నుంచి దేవుడు మనకి జయం అనుగ్రహిస్తారు. ఎందుకంటే నీకు సహాయం చేసేది నరుడు కాదు, నీకు సహాయం చేసేది ఎబెనేజర్ అయిన దేవుడు. చివరికి ఒక మాట చెప్పి ఐ విల్ క్లోజ్ మై వర్డ్. మూడో మాట ఏంటంటే, ఎబెనేజర్ ద వన్ హూ హెల్ప్స్ when we depend upon him. మూడో మాట ఏంటంటే, ఎబెనేజరు మనము దేవుని ఆశ్రయించినప్పుడు మనకి సహాయం ఇచ్చేవాడు. మొదటి మాట, ఎబెనేజర్ ఎప్పుడు సహాయం చేస్తారండి? మనకి ఎవరు సహాయం లేనప్పుడు ఇంక దేవుడే దిక్కు. రెండవది, ఎబెనేజర్ ఎప్పుడు సహాయం చేస్తాడు? ఆయనకు మొర పెట్టుకున్నప్పుడు. రెండోది ఏంటంటే, ఎబెనేజర్ ఎప్పుడు సహాయం చేస్తారంటే ఆయన మీద ఆధారపడాలి. చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ దేవుని మీద కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఉండదు. చాలా మంది ప్రార్థన, మెనీ పీపుల్ వుడ్ ప్రే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ బట్ అట్ లాస్ట్ దే విల్ డోంట్ హ్యావ్ ఫెయిత్. ఐ విల్ టెల్. ఆమె ప్రార్థన చేసింది, మొర పెట్టింది కానీ కంప్లీట్గా
విశ్వాసం లేదు. మనము కూడా ఇలానే ప్రార్థన చేస్తాం కానీ దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసము ఆధారపడే విధానంలో కోల్పోతున్నాము. ఎబెనేజర్ అనే దేవుడు ఎప్పుడు సహాయం చేస్తారంటే మొర పెట్టడం మాత్రమే కాకుండా 100% ఆయన మీద డిపెండ్ అవ్వాలి. 100% ఆయన మీద డిపెండ్ అయిపోవాలి. ఇక నేను ఎవ్వరి సహాయం నేను పొందుకోను. జీవితాలలో ప్రార్థన చేయడం మాత్రమే కాదండి, 100% కూడా అలానే కాన్ఫిడెన్స్ కలిగి ఉందాం. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది కదా, బైబిల్లో ఒక మాట ఉంది, కీర్తనలు 28వ కీర్తన 7వ చరణం, Psalm 28:7 it says, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము, ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. నీవు మొరపెట్టినంత మాత్రాన దేవుడు ఒక్కోసారి సహాయము చేయలేకపోతున్నాడేమో. మనము ప్రార్థించినంత మాత్రాన మనకి దేవుని దగ్గర నుంచి సహాయం పొందుకోవట్లేదేమో. ఈవెన్ ఇఫ్ యూ ప్రే వి ఆర్ నాట్ రిసీవింగ్ ఎనీ హెల్ప్, బట్ గాడ్ ఈస్ ఆస్కింగ్ హౌ మచ్ డు వి హ్యావ్ ఎ ఫెయిత్, హౌ మచ్ వి ఆర్ డిపెండింగ్ అపాన్ హిమ్. మన జీవితాలలో దేవుని మీదే ఆశ్రయించి దేవుని మనం సంపూర్ణంగా విశ్వసించి మనం నమ్ముదాము. నా దేవుడు నన్ను పోషించగలడు, నా దేవుడు నాకు సహాయం చేయగలడని ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో ఆయన సహాయం చేస్తాడు. హల్లెలూయా. అంద కీర్తన 46వ కీర్తన 1వ చరణం 46 Psalm verse 1 it says, యెహోవాయే నాకు ఆశ్రయదుర్గం అయ్యున్నాడు, ఆపత్కాలములో ఆయన నాకు నమ్ముకొనదగిన సహాయకుడు. ఇన్ అవర్ డిఫికల్టీ టైమ్స్, ఇన్ అవర్ ట్రబుల్స్ టైమ్, గాడ్ ఇస్ ద ఓన్లీ హెల్పర్. వీ హ్యావ్ టు డిపెండ్ అపాన్ హిమ్. మన జీవితాలలో ప్రతి విషయాలలో కూడా దేవుడే మనకి సహాయం చేయాలి. ఒక మాట గుర్తు చేసి నా మాటలు ముగిస్తాం. జాషువా సెకండ్ డిట్రానమీ చాప్టర్ 20 verse 18. సెకండ్ డిట్రానమీ చాప్టర్ 20 verse 18. 4 రాజులు యెహోషాపాతు మీదకి వచ్చారండి. 4 రాజులు యెహోషాపాతు మీద యుద్ధానికి వచ్చారు. ఆయనకి ఎలా యుద్ధం చేయాలో తెలియదు. యుద్ధంలో చేయటానికి కలిగిన సామర్థ్యం కలిగిన బలాఢ్యులు ఎవ్వరు లేరు. వాళ్ళొకటే ప్రార్థన, దేవుని మీద ఆధారపడి కత్తులు కటారాలు తీసుకొనకుండా బోరలు ఊదుకుంటూ దేవుని స్తుతిస్తూ దేవుని మీద ఆధారపడి యుద్ధం మీదకి వెళ్ళారు కాబట్టి దేవుడు వారికి జయమిచ్చాడు. హల్లెలూయా. మన జీవితాలలో ఈ ఉదయకాల సమయంలో నేను మీకు చెప్పాలనుకున్న ఒకే ఒక మాట ఏంటంటే, ఈ రోజు నుంచి మన సహాయం ఎవరి దగ్గర నుంచి కావాలి? ఎబెనేజర్ అనే దేవుని దగ్గర నుంచి రావాలి. ఒక వాక్యం చెప్పిన మాటలు ముగిస్తా. యెషయా 57, ఐజియా చాప్టర్ 50 verse 7 says, ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు. యెషయా 50:7 అంటాడు, ఐ హావ్ డిపెండెడ్ అపాన్ ద గాడ్, ఆర్ ఆ గాడ్ ఈస్ హెల్పింగ్ మీ సో దట్ ఐ మే నాట్ బి అషేమ్డ్. మనము దేవుని దగ్గర నుంచి సహాయం పొందుకునే వారమై ఉన్నాం కాబట్టి మనము సిగ్గుపరచబడే వ్యక్తులుగా దేవుడు మనల్ని మార్చడు. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించనుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దిస్ మార్నింగ్